సింహరాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే సూర్యుడు మేషంలో ధనస్థితిలో ఉన్నాడు. శుక్రుడు 9వ స్థానంలోను, శని ప్రత్యక్షంగా 7వ స్థానంలో చూస్తున్నాడు. అంటే సంబంధాలు, అంటే సత్సంబంధాలు, కుటుంబ సంబంధాలు కావచ్చు, బంధుమిత్రుల సంబంధాలు కావచ్చు, లేదా స్నేహితుల సంబంధాలు కావచ్చు, వీటి మీద కొంచెం ప్రభావం పడే అవకాశం గోచరిస్తోంది. ఒత్తిడికి కూడా గురి అవుతారు. కుటుంబ సభ్యులైతే మిమ్మల్ని తీవ్రమైన ఒత్తిడికి గురి చేసేటట్టుగాను, స్నేహితులైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగాను గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే రాహు 8వ స్థానంలో ఉండడం వల్ల అప్రమత్తత చాలా అవసరము. రాహు చాలా తీవ్రమైన పరిణామాలు ఇస్తాడు. మీరు ఈ వారం రోజుల పాటు ఎంత అలర్ట్గా ఉంటే అంత మంచిది. అది ఏం చేయాలి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే క్రియేటివిటీ విద్యలో ఎవరైతే చదువుతున్నారో వారు సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. అయితే గణితము, శాస్త్రీయ పరీక్షలు, అంటే సైంటిఫిక్ రీసెర్చ్ డెవలప్మెంట్ విభాగంలో పనిచేసే వాళ్ళు, మ్యాథ్స్ దాంట్లో చదివే వాళ్ళు కొంచెం ఎక్కువగా శ్రద్ధ పెడితేనే మీరు సక్సెస్ సాధించే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకుని దీని మీద, అంటే ఈ రంగాల్లో చదువుకునే వాళ్ళు తప్పనిసరిగా కష్టపడి చదివే ప్రయత్నం చేయండి. అయితే ఎవరైతే విదేశాలు వెళ్ళి చదువుకోవాలి అని అనుకుంటున్నారో దానికి తగ్గ ప్రయత్నాలు ఈ వారం మొదటి నుంచి కనుక చేస్తే మధ్యలోనే మీకు మంచి ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే పదోన్నతులు సాధ్య అవ్వడానికి అవకాశం ఉన్నప్పటికీ కొన్ని పనుల్లో మీరు చాలా అలర్ట్గా ఉండాలి. మీరున్న రంగంలో కావచ్చు, మీరు ఏ ప్రయత్నాలు చేసినా కానీ, మీరు చేసే పనిలో కావచ్చు, ఉద్యోగస్తులందరూ చాలా అలర్ట్గా ఉండాలి. మీ నిర్లక్ష్యం వల్ల మిమ్మల్ని కొంత అపవాదు పడడం కానీ, లేదా ఐటీ దాడుల్లో ఇరుక్కోవడం కానీ, మీరు గతంలో చేసిన తప్పిదాలు ఇప్పుడు బయటపడడం కానీ, ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఈ వారం రోజుల్లో కనబడుతున్నాయి. రాహు ప్రభావము మీ మీద తీవ్రంగా ఉండబోతోంది. అయితే మేనేజ్మెంట్ వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగాను, మీరు పని సక్రమంగా చేయట్లేదు అని మిమ్మల్ని నొప్పించే అవకాశం కనబడుతోంది. వారితో వాదనకు దిగకుండా మీ పనిలో ఆ సామర్థ్యాన్ని చూపించండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే బిల్డింగు, ఇంటీరియర్ డిజైన్ వ్యాపారం చేసే వాళ్లకు పత్రపూర్వకంగా, అంటే మీరు అగ్రిమెంట్లు పూర్వకంగా చేసుకున్నట్టయితేనే అది చెల్లింపులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే గతంలో చేసిన అగ్రిమెంట్స్, అంటే డబ్బులు రావాల్సినవి కానీ వాటికి సంబంధించినవి ఈ సమయంలో కొంచెం లేటుగా రావడం కానీ, కొంతమంది ఎగవేయడం కానీ అలాంటి సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. కానీ మీ యొక్క ఆదాయము చాలా నిలకడగా, స్టేబుల్గా అదే స్థాయిలో ఉండబోతోంది. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక గోధుమలు, బత్తాయి సాగు చేస్తే ఈ సమయంలో విశేషమైన దిగుబడి కలగడము, దీంతో పాటు పంటకు విపరీతమైన రేటు వచ్చి మీకు లాభాల బాట పట్టే అవకాశం కనబడుతోంది. వెంటనే ఆ ప్రయత్నాలు చేసుకోండి. తర్వాత కొంతమంది రైతులకు మీరు ఏ పంట గతంలో వేసి ఉంటారో ఈ సమయానికి అది విశేషంగా పండి మీకు లాభాలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. కొత్త రుణాల జోలికి ఈ వారంలో అస్సలు వెళ్ళకండి. రాహు ప్రభావం వల్ల మీకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కాబట్టి తరువాత మే 4 తర్వాత నుంచి ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే శరీరంలో విపరీతమైన వేడి కలిగే అవకాశం ఉంది. తలనొప్పులతో పాటు గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా చాలామందికి ఎక్కువయ్యే అవకాశం ఉంది. అవి ఎందువల్లంటే ఇర్రెగ్యులర్ మీల్స్ వల్ల, ఎక్కడ పడితే అక్కడ తినడం వల్ల, ఫాస్ట్ ఫుడ్లు, స్లో ఫుడ్లు అంటూ రోడ్డు మీద కనిపించినవన్నీ తినడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. దాని విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే సూర్యోదయ సమయంలో నడకను కనుక నడిచినట్టయితే కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంది. తర్వాత ఐటీ కంపెనీకి చూస్తున్నట్టయితే డేటా మైగ్రేషను, ప్రాజెక్ట్ ట్రాన్సిషన్ పనులు ఎవరైతే చేస్తున్నారో ఆ రంగంలో పనిచేసే వారికి ప్రమోషన్స్ రావడము, ప్యాకేజీ పెరగడము, మీ యొక్క పనితీరు మెరుగుపడి ప్రశంసలు పొందడము, ఇలాంటి శుభ సూచనలు ఈరోజు కనబడుతున్నాయి. అంటే ఈ వారం సమయంలో సెక్యూరిటీ మాత్రము చాలా జాగ్రత్తగా ఉండండి. ఎప్పటికప్పుడు డేటాని అప్డేట్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. తర్వాత కాంట్రాక్టుదారులకు చూసుకున్నట్టయితే ఆర్థిక వ్యవహారాలు గణనీయంగా మారిపోతాయి. మీకు సబ్ కాంట్రాక్టర్ల మీద నియంత్రణ పెట్టుకోండి, లేదు అంటే మీ చేయి జారిపోయే అవకాశం కనబడుతోంది. రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే తాత్కాలికంగా పదవులు పొందే అవకాశం ఉంది. కానీ మాట్లాడే ముందు
చాలా ఆచితూచి మాట్లాడండి. మీ యొక్క మాట తీరు వల్ల కానీ, మాట తోలడం వల్ల కానీ మీరు ఇప్పటివరకు కొనసాగుతున్న పదవులు ఆకస్మికంగా పోయే అవకాశం కనబడుతోంది. ప్రసంగాల్లో కానీ, లేదా ఎక్కడైనా నలుగురు కూర్చున్నప్పుడు మీటింగుల్లో మాట్లాడడం కానీ, ఇలాంటివి మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. సినిమా పరంగా చూసుకున్నట్టయితే పాత స్క్రిప్ట్లు తిరిగి మళ్ళా ప్రదర్శించే ఛాన్స్ కనబడుతోంది. నటనకు సంబంధించినటువంటి ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి. అంటే ఆ రంగంలో ఉన్నవాళ్ళు ఈ సమయాన్ని వృధా చేసుకోకండి, ప్రయత్నాలు చేసుకోండి. వాతావరణ పరంగా చూసినట్టయితే వాతావరణము ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది కాబట్టి ఈ సమయంలో 42 డిగ్రీలు అంటే 41 నుంచి 42కి పెరిగే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా సింహరాశి వారికి అధిక వేడి వల్ల శరీరము నీరసం వచ్చి ప్రమాదాలకు గురయ్యే అవకాశము, తలనొప్పులు రావడము, శరీరములో తల తిరగడము, ఇలాంటి సమస్యలు కొంచెం జాగ్రత్తగా ఉన్నాయి. జాగ్రత్తగా చూసుకోండి. ఎండలలో తప్పనిసరిగా బయటికి వెళ్ళవలసి వచ్చినప్పుడు దాన్ని తప్పించుకునే ప్రయత్న మార్గాలు తప్పనిసరిగా చూసుకోండి. మంచినీటి వినియోగాన్ని ఈ సమయంలో పెంచుకునే ప్రయత్నం చేయండి. మీరు పూజించాల్సిన గ్రహము సూర్యుడు. పఠించాల్సిన మంత్రము ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః. దీన్ని 11 సార్లు ఆదివారం రోజు పఠించండి. దానాలు గోధుమలు, ఎర్రని బట్టలు, తరువాత రాగి పాత్రలను దానంగా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. ఆదివారం నాడు సూర్య నమస్కారాలు చేయవలసిందిగా ఒక సూచన. తులసి కోట వద్ద ప్రతిరోజు సాయంత్రము దీపం పెట్టడం వల్ల విశేషమైన ఫలితాలు పొందుతారు. ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.